అందరికీ నమస్తే అండి. తమిళ్ మీడియా మొత్తం రోజా ముఖం మీద కాంట్రీ చుమ్మేస్తున్నారు. ఎందుకంటే రోజా గురించి మనందరికీ తెలిసిందే. పైకి మాత్రం నటించుద్ది. మనుషులైనా, సాధారణ వ్యక్తులైనా, సామాన్యులపైన, ఓటర్లపైన ప్రేమ పైకి మాత్రమే. ఇక్కడలాగే చెన్నైలో కూడా చూపించే ప్రయత్నం చేసింది. అక్కడ ఒక టెంపుల్కి వెళ్ళింది. ఏ టెంపుల్ అనేది నాకు పూర్తిగా తెలియదు, కానీ ఒక టెంపుల్కి వెళ్ళింది. అక్కడ ఉన్న పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోటో దిగడానికి వచ్చారు. వాళ్ళ దగ్గరికి వస్తుంటే ఈవిడ వెకిలి చేష్టలతో, ఈవిడ హావభావాలతో ముఖం చాలా సిరాగ్గా పెట్టి వాళ్ళని అక్కడే దూరంగా ఉండమని ఒకసారి ఆ వీడియో కూడా మీరు ఇక్కడ ప్లే చేసే ప్రయత్నం చేస్తా, లేదంటే ఇక్కడ చూపిస్తా చూడండి. కనబడుతుందని అనుకుంటున్నా. ఇది రోజా బుద్ధి. తమిళ మీడియా మొత్తం ముఖం మీద కాంట్రీ చుమ్మేస్తున్నారు. ఈవిడ ఏపీలో మాజీ మంత్రి, ప్రజాప్రతినిధి, ఒక రాజకీయ నాయకురాలు. సామాన్య ప్రజల పట్ల ఏ విధంగా నడుచుకోవాలో, ఎలా ఉండాలనేది కనీస అవగాహన లేదు వీళ్ళకి. ఈవిడ పైగా మాజీ మంత్రి అంట, మంత్రిగా చేసిందంట. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుద్దంట మళ్ళీ అని తమిళ మీడియా మొత్తం ముఖాన్ని కాంట్రీని చుమ్మేస్తున్నారు. పైగా ఇక్కడికి వచ్చి ఏం చెప్పొద్దంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుద్ది. మేము పేదల పక్షాన ఉంటాము, పేదలంటే మాకు ఎంతో గౌరవం. వాళ్ళు ఏమడిగారు నిన్ను వచ్చి కౌగులించుకుంటానన్నారా? నేను వచ్చి కౌగులించుకుంటానన్నారు, నేను వచ్చి ముద్దెట్టుకుంటా అన్నారా? లేదు. మహిళలు, సాటి మహిళలు, నీ తోటి మహిళలే ఫోటో దగ్గరికి పోతే నేను అంటుకుపోద్దా నీకు? నువ్వేమైనా తరిగిపోతావా? లేదంటే నువ్వేమైనా సన్నగా అయిపోతావా? లేదంటే నీ అందం, నీ అపురూపమైన రూపమైన తగ్గిపోద్దా? తగ్గదు కదా, ఒక ఫోటోయే కదా. ఎందుకు అంత అహంకారం నీకు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంత అహంకారం అర్థం కావట్లేదు. ఎక్కడున్నప్పుడు అలాగే చేశారు. సామాన్య ప్రజలను ఎవరిని కూడా దగ్గరికి పిలిపించుకోవాలా, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయలే. మేము అందుకే అంటూ ఉంటాం, మీరు ఓడిపోయినా కానీ మీ దగ్గర ఇంకా అహంకారం పోలా. మీకు ఇంకా ఓడిపోయారు కట్టే, అహంకారం పోలా. నారా లోకేష్ గారిని చూసి నేర్చుకో. నిత్యం ఆయన ఓడిపోయిన తర్వాత కూడా 2019లో ఆయన ఓడిపోయిన తర్వాత ఎలా ఉన్నాడో, ప్రజలతో కలిసి ఎలా అయితే నడుచుకుంటూ వెళ్ళాడు ఆయన, గెలిచిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు ఆయన. ఇవాళ మంత్రి చక్కగా రోజు ప్రజా దర్బార్ అంటూ తన నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అందుబాటులో ఉంటూ, వాళ్ళ చెప్పే సమస్యలు తెలుసుకుంటూ, వాళ్ళు ఇచ్చే వినతిపత్రాలు తీసుకుంటూ వాళ్ళతో చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. ఒకసారి చూడు. ఆయన గెలవక ముందు అలాగే ఉన్నాడు, గెలిచిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. ఆయనలో ఎలాంటి మార్పు రాలా. ఎవరు వెళ్ళి మాట్లాడినా టైం కేటాయించి చక్కగా వాళ్ళు చెప్పేది విని ఓపికగా 2 నిమిషాలు మాట్లాడి 3 నిమిషాలు ఆపేసి చాలమ్మా నేను సమస్య పరిష్కరించేస్తానమ్మా, మా ఊళ్ళో ఉన్నారమ్మా చూసుకుంటారమ్మా అని చెప్పే ప్రయత్నం చేయడు. నువ్వు ఎంతసేపు మాట్లాడినా నీ సమస్య ఎంతవరకు ఉన్నా వింటాడు ఓపికగా. ఆయన విన్న తర్వాత ఆయన చెప్పాల్సింది ఏదైతే ఉందో ఆయనే చెప్తాడు. వాళ్ళు చెప్తారమ్మా, వీళ్ళు చెప్తారమ్మా, అలాంటి మాటలు ఉండవు. మనం నేర్చుకోవాలి. అసెంబ్లీలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టడం కాదు, సామాన్య ప్రజలతో ఎలా ఉండాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచేసానని చెప్తావు కదా, నేను మంత్రిని అధ్యక్ష అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు కదా అసెంబ్లీలో. నగిరిగడ్డ, రోజా అడ్డ ఏంటి ఇలాగే మలుచుకున్నావా? గత 10 ఏళ్ల కాలం బట్టి చూసుకుంటే సరే నగరి ప్రజలతో నువ్వు ఇలాగే ఉన్నావా? ఎందుకు అంటున్నా. ఒకవేళ దగ్గరికి వచ్చారనుకో, వాళ్ళ దగ్గరికి వచ్చి నీ దగ్గరికి వచ్చి ఏం మీద పడిపోరు కదా. అలాగా ఎవ్వరు పడిపోరు, అలాగ మీద పడిపోరు. వాళ్ళు ఎక్కడి దాకా రావాలో అక్కడ దాకానే వస్తారు. వాళ్ళ ఫోటో కోసం వచ్చిన వ్యక్తులు ఎక్కడి దాకా వస్తారో అక్కడ దాకానే వస్తారు. అంతేగాని నువ్వు కౌగులించేసుకొని ముద్దులెట్టేస్తారు నీ పైన ఏమన్నా. ఒకవేళ నిన్ను ముట్టుకున్నా సరే నువ్వేం తరిగిపోతావా? నీ అందం కరిగిపోయేది కాదు, నీ బాడీ తగ్గిపోయేది కాదు. ఇవాళ చూసావా ఎలాగే నీ ముఖం కాంట్రించి ఉమ్మేస్తున్నారులే. నువ్వు మాట్లాడే భాష కానీ, లేదంటే నువ్వు నడుచుకునే విధానం కానీ, నీ వెకిలి చేష్టలు కానీ, తెలుగు 2 రాష్ట్రాల్లో ఎలాగ నీ ముఖం మీద కాంట్రించే ఉమ్మేస్తారు. రోజా అంటే తీసి అదొక పనికి మళ్ళీ తీసి పక్కన పెట్టండి అంటారు. పక్క రాష్ట్రం వెళ్ళి కూడా ఎందుకు తిట్లు తినాలా అంటున్నాను నేను అనేది. అది ఇక్కడ దొబ్బులు కాసేది సరిపోక పక్క రాష్ట్రం ఎందుకు వెళ్ళి కాయాలి? పక్క రాష్ట్రం అని చెప్పి నేను అనుకోలే. ఎలాగ ఓడిపోయిన తర్వాత కంచుకుని చెన్నైలోనే పెడుతున్నావు, ఏపీలో ఉండట్లా. మళ్ళీ ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని భయం. ఏదో ఒక కేసులో ఏదో ఒక రకంగా సైలెంట్గా అరెస్ట్ చేస్తారు మనల్ని.
కాబట్టి చెన్నై వెళ్ళిపోతే ఎలాగ మొగుడు ఇక్కడే ఎడుతాడు చెన్నైలో, కొద్ది గొప్ప పలుకుబడి ఉంది. రేపొద్దున ఏ కేసు వచ్చినా అరెస్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. లోకల్ పోలీసులు మనకు అన్నదానాలుగా ఉంటారు. ఈ ప్లాన్ వేసావు కదా, వచ్చి సమాధానం చెప్పు. ఈ శాఖకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి పర్యాటక శాఖ గురించి. ఎప్పటి నుంచో, ఇవాళ కొత్త ఏం కాదు, ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలకు సంబంధించి కనీసం వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టో, లేదంటే నువ్వు మాట్లాడాల్సిందే మాట్లాడతావో మాట్లాడు. గుళ్ళు గోపురాలకి తిరిగేసిన చాలే. ఇంకా పొద్దున్నే మా దగ్గర మళ్ళీ గుడ్ మార్నింగ్ అని పెట్టేస్తుంది. మళ్ళీ పొద్దున్నే వేరే పని ఏమన్నా ఎక్కడికైనా వెళ్తుంది అనుకో, పొద్దున్నే లేచి చక్కగా రెడీ అయిపోయి పెద్ద బొట్టు పెట్టేసి మెల్ల తమలపాకుల దండ, మలుపుల దండ, మొన్న ఏకంగా మలుపుల దండ వేసింది మెల్లో. మన మలుపుల దండ వేసి తమలపాకుల దండ పెట్టేసి ఒక పెద్ద బొట్టు పెట్టేసి ఇలా ఫోన్ ఎట్టేసుకునేలాగా గుడ్ మార్నింగ్ అంటుంది. ఆ కింద కామెంట్లు అన్నీ బూతులే. ఇంకా బాధ భరాయించలేక గుడ్ మార్నింగ్ చెప్పి కూడా కామెంట్లు అప్ చేసేసుకుంటుంది. ట్విట్టర్లో పోస్ట్ చేసినా, ఫేస్బుక్లో పోస్ట్ చేసినా, వారానికి 2 సార్లు 3 సార్లు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చక్కగా రెడీ అయిపోయి పెద్ద బొట్టు పెట్టేసుకుని గుడ్ మార్నింగ్ చెప్తుంది అందరికీ. ఓడిపోయిన తర్వాత కామెంట్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసేసుకుంటుంది. గుడ్ మార్నింగ్ చెప్పి, గుడ్ మార్నింగ్ చెప్పి కామెంట్ ఆప్షన్ తెస్తే తిరిగి నీకు కూడా అందరు గుడ్ మార్నింగ్ చెప్తారు. గుడ్ మార్నింగే చెప్తాను, అంతకుమించి ఏం చెప్పరు కదా. చెన్నైలో తిరిగిన మటుకు చాలు, కానీ ఊహించుకున్నది చాలు. ఏపీకి రా, ఏపీకి వచ్చి మాట్లాడు. తమర శాఖలో ఏమి ఎలగబెట్టారో, తమర శాఖలో జరిగింది ఏంటి, ఇక్కడ రకరకాల ఊహాగానాలు, రకరకాల ఆరోపణలు. పర్యాటక శాఖ పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు తినేశారు శ్రీవాణి ట్రస్ట్ పేరు మీద కూడా. తిరుపతిలో ప్రధానంగా వినపడేది నీ పేరే. అక్కడ వచ్చి సమాధానం చెప్పే ప్రయత్నం చేయి. ఇంక ఈ సొలు మాటలు, సొలు డేలేలు కొట్టమాక, అక్కడెక్కడో తిరగమాక. నీ బుద్ధి మొత్తం బయటపడిపోయింది. నిన్నటి నుంచి ఊదర కొట్టేస్తున్నారు తమిళ్లో నిన్ను. మా పురుగు పోతుంది. నువ్వు ఆ తమిళ్లో తిరగమాక, చెన్నైలో తిరగమాక. ఇంకా నువ్వు ఎన్ని రోజులు చెన్నైలో ఉంటే అన్ని రోజులు మా పరువు తీసేసినట్టే. అందుకని నీతో పాటు మమ్మల్ని అంటారు. వీడిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారంట ప్రజలు గతంలో, ఆ తర్వాత వీడు మంత్రి అయిపోయిందంట అని చెప్పేసి మా మొఖం తుప్పుకు నుమ్మేస్తారు. మా రాష్ట్రం పరువు తీసేస్తున్నావు నువ్వు, అంతేనా? ఇప్పుడు ఏమంటారు టీవీలో, ఏమని వేస్తారు? ఏపీ మాజీ మంత్రి అనే వేస్తారు. రోజు సెలవుమని వేస్తున్నారు అనుకుంటున్నావు అక్కడ. లేదు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అని వేస్తున్నారు అక్కడ. దయచేసి నేను ఏమంటానంటే, చెన్నైలోని గట్ట తిరగమాక, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి మనకు నగిరిలో కొంప ఉంది, హైదరాబాద్లో కొంప ఉంది. హైదరాబాద్లో కూడా వద్దు, నగిరిలోనే కొంప ఉంది మనకి. నగిరిలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాడు. గతంలో చేసాం కదా మనం, బీర్ బాటిల్ బదులు కొట్టేసి, ఐ బదులు కొట్టేసి, ఈ బదులు కొట్టేసి. అలాగే ఇప్పుడు కూడా వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. రాకుండా అక్కడక్కడ తిరిగితే ఇలాంటివి ఇరుక్కుంటాం మనం. ఇప్పుడు ఇరుక్కున్నాం కదా మనం, దానికి ఇప్పుడు లాక్కోలేక, పీక్కోలేక, సమాధానం చెప్పుకోలేక లెక్క ఇంట్లో అనుకుని వదిలేయాలంతే. నాకు బాధ వేస్తుంది. మా రోజున అయితే గీతం ఏం ట్రోల్ చేయాలి, కానీ వాళ్ళెవరో ట్రోల్ చేయడం ఏంటి, వాళ్ళెవరో విమర్శించడం ఏంటి? ఇది ఎక్కడ పోయే కాలం దీనికి. కాబట్టి రోజా గారు చక్కగా ఇక్కడికి వచ్చేయండి, అక్కడక్కడ తిరగమాకండి మరి.